అందరికీ నమస్కారం అండి. నేను శ్యామల చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. గుంటూరులో గురు పూజలు జరిగాయండి. ఆ గురు పూజలకు మేము అటెండ్ అయ్యాము. అక్కడ ఈ విధంగా మొత్తం గురువులందరూ ఫొటోస్ పెట్టి ఇలాగా ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తారనమాట 3 days. దానికోసం మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము గుంటూరు. అలాగే హోమాలు, పూజా హోమము, ఇంకా చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారండి. అంటే లలితా సహస్రనామాలు, కుంకుమ పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారండి. ఇక్కడ జరిగేది అదే అన్నమాట. చాలా బాగా చేస్తారు. పిల్లలు అది అటెండ్ అవుతారనమాట. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా చూస్తూ ఉంటే. అలాగే అక్కడ ఒడుగులు కూడా చేస్తారండి. అంటే ఒడుగులు చేయించుకునే వాళ్ళు ఉంటే అక్కడ ఒడుగులు చేస్తారనమాట. ఆ రోజు నండూరి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయన మా మాస్టర్ గారికి దగ్గర చుట్టామన్నమాట. ఆయన ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఆ పక్కన వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన మా మాస్టర్ గారండి. నండూరి శ్రీనివాసరావు గారు ఉపన్యాసం ఇస్తున్నారనమాట. ప్రవచనం చెప్పారు ఆ రోజు. చాలా బాగా చెప్పారండి. అసలు అలా అందరూ కూడా అలా లీనమైపోయి విన్నారనమాట. ఒక ఆవిడ డ్రాయింగ్ వేసి తీసుకొచ్చి మాస్టర్ గారికి చూపించారనమాట. అప్పుడు ఈయన నండూరి శ్రీనివాసరావు గారు కూడా చాలా మెచ్చుకున్నారు. చాలా బాగా చేశారు అని చెప్పేసి. తర్వాత ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత మాస్టర్ గారు ఆశీర్వచనాలు తీసుకొని ఆయన ఇంకా కిందికి వచ్చేసారనమాట. పిల్లలైతే చాలా బాగా నాట్యం చేశారండి. చిన్న చిన్న పిల్లలు అనమాట. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు వీళ్ళిద్దరూ కూడాని. ముందు ఒక ఆవిడ చేశారు కదా, వాళ్ళ పిల్లలేనమాట వీళ్ళు. చాలా బాగా చేశారు. ఇంత చిన్నప్పటి నుంచి ఆవిడ, అంటే వాళ్ళ మదర్ కూడా నాట్యం చేస్తారు కాబట్టి ఈ పిల్లలకు కూడా ఇప్పుడే అలవాటు అయిపోయిందనమాట. చాలా చిన్న పిల్లలు. అసలు స్టెప్స్ అన్నీ మర్చిపోకుండా చాలా బాగా చేశారనమాట. అన్నీ గుర్తు పెట్టుకుని ఇద్దరు కూడాను. ఇద్దరు కవల పిల్లల్లా ఉన్నారనమాట చిన్నగా. ఎంత బాగా చేశారంటే అందరూ చాలా మెచ్చుకున్నారనమాట. ఇప్పుడే ఇంత బాగా చేస్తున్నారంటే ఇంకా పెద్ద ఎదిగాక ఇంకా చాలా బాగా చేస్తారని అనుకున్నారు. అందరూ మెచ్చుకున్నారు. మా మాస్టర్ గారు కూడా చాలా మెచ్చుకున్నారనమాట ఈ పిల్లల్ని. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కూడా ఆశీర్వదించారు వాళ్ళని. ఇలాంటి ఏదో ఒక స్కిల్ పిల్లలకు ఉండాలని నాకు అనిపిస్తుందండి. ఏదో ఒకటి, ఈ నాట్యం కానీ, లేకపోతే సంగీతం కానీ, లేకపోతే ఏదో ఒక స్కిల్, అంటే జాబ్లో పడిపోకుండా ఇలాంటిది కూడా ఏదో ఒక రిలాక్స్ కోసం ఉండాలేమో అని అనిపించింది అనమాట నాకు. తర్వాత ఇంకా నైటు 3వ రోజు గురు పూజల్లో 3వ రోజు ఇంకా చివరిగా ఇలాగా కోలాటాలు అవి ఆడుతూ కృష్ణుడి పాటలతోటి ఎండ్ చేస్తారనమాట. మాస్టర్ గారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని వీళ్ళంతా ఇలా డ్యాన్సులు చేస్తూ ఉంటారండి. అంటే మామూలు పాటలకే డ్యాన్స్ చేయడం కాకుండా వీళ్ళు, అంటే మామూలు పాటలు, సినిమా పాటలకి ఏమీ చెయ్యరు అండి వీళ్ళు. అన్నీ కృష్ణుడి పాటలకే చేస్తారనమాట. అంటే
భక్తితోటి ఇలా కూడా చెయ్యొచ్చు అనమాట అని నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా కొత్తగా అన్నీ చూస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడంటే అలవాటైపోయిందిలేండి. ఈ గురు పూజలకి ఫారెన్ వాళ్ళు కూడా వస్తారండి, జర్మనీ నుంచి వస్తారనమాట. వాళ్ళు ఎంత మన సాంప్రదాయాలను పాటిస్తారంటే వాళ్ళు శారీస్ కట్టుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, అసలు మంత్రాలు హోమాలు అవి కూడా చేసేస్తున్నారండి వాళ్ళు. అంటే మనమేమో ఫారెన్ కల్చర్ అంతా మనము తెచ్చుకుంటున్నాము, వాళ్ళందరూనేమో మన సాంప్రదాయాలు మన ఆచార వ్యవహారాలు అన్నీ వాళ్ళకు బాగా నచ్చి ఇవన్నీ పాటిస్తున్నారండి. అక్కడ హోమియో వాడతారంట వాళ్ళు. చాలా బాగా అనిపించిందనమాట నాకు. ఏంటి వీళ్ళు ఇంత బాగా చేసుకుంటున్నారు అని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందనమాట. వాళ్ళు అవలీలగా మంత్రాలు చదివేస్తున్నారనమాట. నాకు అప్పుడు అనిపించింది, ఏంటి మనం చదవలేకపోతున్నాము, వీళ్ళు ఇంత బాగా చదువుతున్నారేంటి అని నాకు ఒక రకంగా సిగ్గు కూడా అనిపించింది. మన సాంప్రదాయాలన్నీ మనం సరిగ్గా అంటే ఈ మంత్రాలు ఇవన్నీ కూడా నేర్చుకోకుండా మనం ఇలాగా ఉండిపోతున్నాము, వాళ్ళు ఇవన్నీ నేర్చుకుని ఎంత బాగా చేసుకుంటున్నారా అని ఒక రకమైన సిగ్గుగా అనిపించింది అనమాట. ఇంకా అప్పటి నుంచి నాకు అనిపించింది అన్నీ నేర్చుకోవాలి మనం కూడా, అన్నీ పాటించాలి అని చెప్పేసి ఇంకా ప్రతి సంవత్సరం కూడా గురు పూజలకు వెళ్ళడం. ఎక్కడ గురు పూజలు ఉన్నా, హైదరాబాద్లో కూడా గురు పూజలు జరుగుతాయండి, అక్కడికి వెళ్ళడము. అంటే మనం కొంచెం నేర్చుకోవడం వల్ల మన పిల్లలు కూడా అదే రూట్లో నడుస్తారు కదండి. అంటే వేరే కల్చర్కి అలవాటు పడకుండా. ఇప్పుడైతే బయట చాలా దారుణంగా ఉంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకైతే ఇవన్నీ కూడా అవసరమే అని అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్క్రీన్ టైం తగ్గించడానికి ఒకటే ఫోన్లు ల్యాప్టాప్లతోనే ఉంటున్నారు కాబట్టి ఇలా ఏదన్నా ఒక వ్యాపకం పెట్టుకోవడం వల్ల పిల్లలు కొంచెం ఆ స్క్రీన్ టైం అనేది తగ్గుతుందేమో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు